ఈరోజు మనం బేబీ కార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కొన్ని హాట్ వాటర్ పెట్టుకొని బేబీ కార్న్ పీసెస్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 80% వరకు కుక్ చేసుకున్నాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఇలా 2 ఆనియన్స్ని చాప్ చేసుకొని అలానే 2 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం గరం మసాలా అని కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా ప్యూరీలాగా చేసుకొని దీన్ని యాడ్ చేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన దాంట్లో కొంచెం కాజు పేస్ట్ యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ కోసం. ఈ కాజు పేస్ట్ని కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా 80% కుక్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అయిన బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.